తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంలో ఏఆర్ డైరీ ఎండీ రాజశేఖరన్ ను ఏపీ హైకోర్టు ఆశ్రయించారు. తనకు ఈ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. దాంతో రాజశేఖరన్ కేసును ఇవాళ హైకోర్టు విచారించనుంది. ఇంటీరియం ప్రొటెక్షన్ కావాలని రాజశేఖరన్ న్యాయవాది ధర్మాసనాన్ని కోరారు. కల్తీ నెయ్యి వ్యవహారంపై గతంలో టీటీడీ ఫిర్యాదుతో తిరుపతిలో ఏఆర్ డైరీపై కేసు నమోదైంది. తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంలో ఏఆర్ డైరీ ఎండీ రాజశేఖరన్ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. తనకు ఈ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. దాంతో రాజశేఖరన్ కేసును ఇవాళ హైకోర్టు విచారించనుంది. ఇంటీరియం ప్రొటెక్షన్ కావాలని రాజశేఖరన్ న్యాయవాది ధర్మాసనాన్ని కోరారు. కల్తీ నెయ్యి వ్యవహారంపై గతంలో టీటీడీ ఫిర్యాదుతో తిరుపతిలో ఏఆర్ డైరీపై కేసు నమోదు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఏదైతే శ్రీవారి కల్తీ లడ్డు వ్యవహారం ఉందో దాని మీద కూడా ఏఆర్ కంపెనీ ఎండి పైన కూడా తిరుమల తిరుపతి దేవస్థానం మార్కెటింగ్ అధికారి ఈ తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో ఒక ఫిర్యాదు చేయడం జరిగింది. దాని మీద కూడా ఈస్ట్ పోలీసులు కూడా ఇప్పటికే కేసు నమోదు చేశారు. అయితే దీనిపైన కూడా ఏఆర్ డైరీ ఎండి రాజశేఖర్ ఎవరుతున్నారో అతను ముందస్తు బెయిల్ కోసం ఏపీ హైకోర్టులో కూడా అతను ఒక బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటికే దాని మీద కూడా కోర్టులో విచారణ సాగుతుంది. అయితే రాజశేఖర్ బెయిల్ పిటిషన్ అనేది ఈ రోజు హైకోర్టు ముందుకు రానుంది. ఈ రోజు హైకోర్టు రాజశేఖర్ బెయిల్ పిటిషన్ కూడా విచారణ చేపట్టే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే తమకు ఇంటీరియర్ ప్రొటెక్షన్ అడిగి అని బెయిల్ పిటిషన్ కావాలని చెప్పేసి కూడా పిటిషన్ తరపున న్యాయవాది కూడా హైకోర్టులో ఆయన ఈరోజు వాదనలు వినిపించనున్నారు. అయితే కల్తీ నెయ్యి చేశారా లేదా అన్న టీటీడీ ఫిర్యాదు నేపథ్యంలో ఏఆర్ డైరీ ఎండి రాజశేఖర్ కి ఈరోజు ముందస్తు బెయిల్ ఇస్తుందా లేకపోతే మరోసారి కేసు వాయిదా ఇస్తుందని చెప్పేసి కూడా మనం చూడాల్సి ఉంది. మొత్తం చూసుకుంటే ఏఆర్ డైరీ నుంచే కల్తీ నెయ్యి మొత్తం కూడా తిరుమల తిరుపతి దేవస్థానంకు సరఫరా అయిందని చెప్పేసి కూడా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఒక కేసు నమోదు చేశారు. దీని మీద కూడా ఈ రోజు హైకోర్టులో ఆయన ఎండికి బెయిల్ పిటిషన్ పై కూడా ఈరోజు విచారణ చేసి బెయిల్ ఇచ్చేది కాసేపట్లో తెలిసే అవకాశం ఉంటుంది. ఇది తాజా పరిస్థితి. రైట్, థాంక్యూ శ్రీనివాస్.